తో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావును అమెరికాలో దాచిపెట్టినందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు ఆలస్యమయ్యాయని సీఎం రేవంత్ అన్నారు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యాక ప్రభాకర్ రావును అమెరికా నుంచి తీసుకురావడానికి 20 నెలలు పట్టిందని చెప్పారు. మంది సంసారాలను కూలగొట్టిన వాళ్లను జైలుకే పంపుతామని సీఎం అన్నారు. సీబీఐ విచారణ జరిగితేనే కాళేశ్వరం కేసు ముందుకు పోతుందన్న ఆయన సీబీఐ రిజెక్ట్ చేస్తే రాష్ట్ర సర్కారే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కవిత ఇష్యూ వాళ్ల కుటుంబానికి సంబంధించిందన్న రేవంత్ వాళ్లే పరిష్కరించుకుంటే విషయం బయటకు వచ్చేది కాదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతసేపు కలిసున్నారు, అధికారం పోయాక తన్నుకుంటున్నారని విమర్శించారు. వాళ్లంతా కలిసి ఉన్నప్పుడే బీఆర్ఎస్ను ఓడించానని చెప్పారు సీఎం రేవంత్. కేసీఆర్ కిషన్ రెడ్డిని తిట్టినప్పుడు ఎవరికీ భాష గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇక వికారాబాద్ జిల్లా సభలో తాను రంజిత్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని అనలేదన్న రేవంత్ మున్సిపల్ మంత్రిగా స్థానిక మున్సిపాలిటీల అభివృద్ధి బాధ్యత అప్పగిస్తానని చెప్పినట్లు తెలిపారు. 2026 జనగణన తర్వాత నియోజకవర్గ పునర్విభజన జరుగుతోందన్న రేవంత్ 2029లోనే జనరల్ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంటుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలను మోదీ పట్టించుకోవడం లేదని రేవంత్ అన్నారు.